భయాల గురించి మాట్లాడుకుంటే చాలా రకరకాల భయాలు ఉంటాయండి. బేసికల్గా ఈ భయం అనేటువంటిది కామన్గా తీసుకున్నట్టయితే ఇది పుట్టుక నుంచి కూడా, అంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి కూడా అది వాళ్ళల్లో వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళ ఒక పెంపక లోపం వల్ల, అంటే వాళ్ళు దేనికి ఎక్స్పోజర్ అవ్వకుండా కేవలం ఇంట్లోనే ఉండి, ఈవెన్ పిల్లలు ఆడుకుంటాను, బయటకు వెళ్తాను, తోటి వాళ్ళతో ఆడుకుంటానంటే కూడా తల్లిదండ్రులు వెళ్ళొద్దు, బూచోడు ఎత్తుకుపోతారు, లేకపోతే వాళ్ళు కొడతారు, ఇట్లా నెగిటివ్గా చెప్పి వాళ్ళు ఎందుకులే వాళ్ళని బయటకు వెళ్ళినప్పటి నుంచి మనం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, కనిపెట్టుకుంటూ ఉండాలను వాళ్ళకు ఉండేటువంటి బిజీ వల్ల తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా భయపెట్టి వాళ్ళని ఇంట్లోనే ఉంచుతారు. దానివల్ల ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళకి భయం అనేది బిగిన్ అవుతూ ఉంటుంది. ఈ భయం బిగిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఎన్విరాన్మెంటు, అది ఇంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుంది. కొన్ని క్రీచర్స్ని చూస్తే భయము, స్పెసిఫిక్గా ఒక ఎనిమల్ని చూస్తే భయం, ఇవన్నీ కూడా ఏంటంటే రన్స్ ఇన్ ది ఫ్యామిలీస్. ఒకప్పుడు ఫ్యామిలీలో ఉండేది, తల్లిదండ్రులకు ఉండేది కూడా పిల్లలకు వచ్చేటువంటి ఉంటుంది. సేమ్ భయం అనేది వాళ్ళలో ఆటోమేటిక్గా కలిగేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే రేపొద్దున వాళ్ళకి ప్రతిదీ తెలుసుకుంటున్నప్పుడు అంతకుముందు ఎక్స్పోజర్ లేక భయము, అతి జాగ్రత్త, లేకపోతే ఆందోళన, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. భయము అన్ని సందర్భాల్లోనూ అవసరము లేదండి. భయం అనేది జనరల్గా అది నెగిటివ్గానే మనం చూస్తాము ప్రతి వాళ్ళలో కూడా. అంటే భయపడద్దు అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఎక్కడ భయపడాలి, కొన్ని శక్తికి మించి, ఎబిలిటీకి మించి ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. హై రిస్క్ ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉన్నా కూడా, ఎంత సాహసించగలిగినటువంటి తత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా కొన్ని చోట్ల వెనక ముందు ఆలోచించాలి. ఆ వెనక ముందు ఆలోచించేది కొంచెం కావలసిన భయం ఉండాలి, అసలు భయం లేకుండా ఉండకూడదు అన్నట్టుగా ఉంటుంది. అంటే అది హై రిస్క్, ఖచ్చితంగా ఆపద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 70-80%, 90% వరకు హై రిస్క్ ఉంది. అది ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే సాహసించి ఏదైనా ఒక స్టంట్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడికైనా ఒక పెద్ద ప్రయాణం చేయొచ్చు, లేకపోతే పెద్ద కొండ మీద ఎక్కచ్చు, ఏదైనా ఉండొచ్చు. అదేంటంటే వాళ్ళ యొక్క శక్తికి మించి, వాళ్ళ ఎబిలిటీకి మించి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి మించి ఏదైనా సాహసిస్తాను అంటే కొంత భయపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు వెనక ఆలోచించి రాబోయేటువంటి విపత్తు ఏమైనా ఆలోచించుకొని కాస్తంత వెనకడుగు వేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఈ భయపడేటువంటి నేచర్ ఉన్నవాళ్ళు ప్రతి దానికి భయపడతారు. ఎక్కడా కూడా స్వతహాగా డెసిషన్ తీసుకోలేరు, ఇంకోళ్ళ మీద ఆధారపడతారు. అంటే డిపెండెంట్ పర్సనాలిటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే అందరితో సోషల్గా కూడా కలవలేరు, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భయం అనేది దేనికి భయపడుతున్నారు, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు బాగుపడాలి, రికవర్ అవ్వాలి, వాళ్ళలో ఉండేటువంటి వీక్ ఏరియా ఏంటంటే ప్రతిదానికి భయపడతారు అనుకుంటే అది ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కానీ, సైకాట్రిస్ట్ కానీ, లేకపోతే ఏదైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అసలు స్పెసిఫిక్గా భయం ఉందా, లేకపోతే జనరల్గానే భయం ఉందా, చైల్డ్హుడ్ నుంచి వచ్చిందా, లేదా ఈ మధ్య కాలంలో వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల అయిందా అనేది తెలుసుకోవాలి. అయితే ఏంటంటే దీనికి సైకలాజికల్ థెరపీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్పోజర్ థెరపీ అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఏదైతే వాళ్ళు భయపడుతున్నారో దాన్ని గ్రాడ్యువల్గా ఎక్స్పోజ్ చేయించాలి. భయం అని చెప్పి కూర్చుంటే పనులు జరగవు. దానికోసం అని చెప్పి దీనికి అంతటికీ కూడా ఏంటంటే మంచి ఫేవరబుల్ కండిషన్స్, వాళ్ళు ఇంకా చిన్న ఏజ్లో ఉన్నారు, చిన్న ఏజ్లో ఉన్నట్టయితే చాలా బెనిఫిట్. బిలో 18 years 20 years అనేటప్పటికీ ఇంకా బడ్స్ మాట, వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకా రాదు, కొంత చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్కి, వాళ్ళకి ఎక్స్పోజర్ థెరపీ ఇచ్చేంత కూడా కొంచెం చాలా కష్టమైంది. అంటే పిల్లల్లో తొందరగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ థెరపీలో, ఆ ఇంటరాక్షన్లో వాళ్ళ భయం ఎటువంటిది, ఏ రకమైంది, బేసికల్ ఎందువల్ల వచ్చింది అని చెప్పి అతని మనస్తత్వాన్ని బట్టి కొన్ని టూల్స్, టిప్స్ ఇవ్వడము, తర్వాత కొంచెం ఎక్స్పోజర్ థెరపీ చేయించడము, ఇవన్నీ కూడా ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి.